తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్. ఏప్రిల్లో ప్రారంభం కానున్న సర్ కోట్లలో ఓటర్లు మాయం. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మిగిలిన 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ 2026 ఏప్రిల్ నుండి ప్రారంభమవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. ఈ మేరకు గురువారం ఈసీ కార్యదర్శి పవన్ దివాన్ లేఖను విడుదల చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ సవరణ ప్రక్రియ సజావుగా సాగేలా సాధ్యమైనంత త్వరగా సన్నాహక పనులను పూర్తి చేయాలని ముఖ్య ఎన్నికల అధికారులకు తెలియజేశారు. కమిషన్ ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో సర్ సంబంధిత ఏర్పాట్లను పూర్తి చేసింది. ఏప్రిల్ ఈ ప్రక్రియ స్టార్ట్ చేయడానికి సన్నాహాలను వేగవంతం చేశారు అధికారులు. నిజమైన ఓటర్లను గుర్తించేందుకు, అర్హత లేని అక్రమ ఓట్లను తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ వంటి రాష్ట్రాల్లో సర్ను పూర్తి చేసింది సిఈసి. ఇప్పుడు మిగతా రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా సర్ చేపట్టేందుకు సిద్ధమవుతుంది. ఇందులో తెలంగాణ కూడా ఉంది. ఢిల్లీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డిలో ఏప్రిల్ నుంచి సర్ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సర్ ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి తిరిగి ఓటర్లను గుర్తిస్తారు. ఆ ఇంట్లో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఆధార్ వంటి ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తమ వివరాలను సమర్పించి ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. సరైన డాక్యుమెంట్ లేని ఓటర్లను తొలగిస్తారు. దీంతో సిఈసి కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఓటర్ ప్రక్షాళన తుది దశకు చేరుతుందని చెప్పుకోవచ్చు. దీంతో అక్రమంగా భారత్లోకి ప్రవేశించి ఓటు హక్కు పొందిన బంగ్లాదేశ్, మయన్మార్ రాష్ట్రాల లాంటి ఓటర్ల యొక్క ఓట్లను తొలగించబడతాయి. నిజంగా భారతీయులో జీవించే నిజమైన భారతీయ పౌరుడికి ఓటు హక్కు లభిస్తుంది. అంతేకాదు, నిజంగా ఉన్న భారతీయ ఓటర్ల సంఖ్య కూడా తేలే అవకాశం ఉందని స్పష్టమవుతుంది. ఇది జీవోలోనే ఆదేశాలనే కాకుండా క్షేత్రస్థాయిలో కూడా అంతే కఠినంగా వ్యవహరించి నిజమైన ఓటర్దారులు ఎవరు, నిజమైన ఓటర్లకు ఓటు హక్కు కల్పించి దొంగ ఓట్లు తొలగించాలనే ముఖ్య ఉద్దేశంతోనే సిఈసి కేంద్ర ఎన్నికల సంఘం ఈ సర్ ప్రక్రియను చేపట్టింది.